మా మిషన్ ఏదైనా ఓడిస్తే 50,000 రూపాయల ఛాలెంజింగ్ అమౌంట్ కూడా ఇస్తా అంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి బుల్ SD76 హై స్పీడ్ సిరీస్ సంబంధించిన BS5 బ్యాక్లోడ్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో అయితే ఈ మిషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే కవర్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ హై స్పీడ్ సిరీస్లో అయితే బుల్ కంపెనీ వాళ్ళు అయితే 1100 RPM వద్దనే మనమైతే ఫుల్ ఎఫిషియెంట్గా అయితే మిషన్ నడిపించుకునే విధంగా అయితే తయారు చేశారు. దీనివల్ల ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్యూయల్ కాస్ట్ సేవ్ అవుతుంది. ఇది చెప్పడమే కాదు, దీనికి కాంపిటీటర్గా ఏ మిషన్ అయినా ఈ సెగ్మెంట్లో తీసుకొచ్చి ఇదే RPMలో 1100 RPMలో 2 మిషన్స్ ఒకటే దగ్గర పక్కన పెట్టి నడిపియండి. మా మిషన్ ఏదైనా ఓడిస్తే 50,000 రూపాయల ఛాలెంజింగ్ అమౌంట్ కూడా ఇస్తా అంటున్నారు. ఇండియాలో బ్యాక్లోడర్ సెగ్మెంట్లో ఈ బుల్ మిషన్ అయితే సెకండ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. అలాగే వరల్డ్ వైడ్గా అయితే 70+ కంట్రీస్లో అయితే బుల్ మిషన్స్ వాళ్ళు అయితే ఆపరేటింగ్ చేస్తున్నారు. అలాగే గ్లోబల్ ఎమిషన్ స్టాండర్డ్స్ ప్రకారం అయితే ఈ మిషన్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. ఈ కొత్తగా వస్తున్న హై స్పీడ్ సిరీస్ని అయితే బుల్ కంపెనీ వాళ్ళు అయితే అడ్వాంటేజ్గా యూజ్ చేసుకొని మిషన్ ఫ్యూయల్ ఎఫిషియెంట్గా నడిచే విధంగా అయితే తయారు చేయడం జరిగింది. ఇంతకుముందు మ్యాక్సిమం ప్రొడక్టివిటీ అందియడానికి 1300 RPM వద్ద అయితే పనిచేయాల్సింది ఉండే, ఇప్పుడైతే కేవలం 1100 RPM వద్దనే మ్యాక్సిమం ప్రొడక్టివిటీని అయితే పెంచుకోవచ్చు. దీనివల్ల గంటకు 1 లీటర్ వరకు అయితే డీజిల్కి సంబంధించిన డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు, సేమ్ పవర్ ఉంటుంది, సేమ్ ప్రొడక్టివిటీ ఉంటుంది, ఫ్యూయల్ ఖర్చులు అయితే తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. ఈ మిషన్లో అయితే బుల్ కంపెనీకి సంబంధించిన పేటెంట్ టెక్నాలజీ అయిన APM ఆటోమేటిక్ పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్తో అయితే రావడం జరుగుతుంది. ఈ APM టెక్నాలజీ ఉండడం వల్ల పవర్ని అయితే 3 డిఫరెంట్ మోడ్స్కి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఒకటి వచ్చేసి బ్యాక్ లోడర్కు, ఇంకొకటి వచ్చేసి ఫ్రంట్ లోడర్కు, ఇంకొకటి వచ్చేసి డ్రైవ్ మోడ్కు. దీనివల్ల మిషన్ ఆపరేటింగ్ చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా మార్చుకుంటుంది కాబట్టి దీనివల్ల కూడా ప్రొడక్టివిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు బుల్ SD76 కాంపిటీటర్తో పోలిస్తే డిఫరెంట్? ఎందుకు అంటే 1100 RPM వద్ద మనమైతే ఫుల్ ఎఫిషియెంట్గా రన్ చేపిస్తూ ఉంటాం కదా. అదే కాంపిటీటర్ మిషన్లు 1100 RPM వద్ద అయితే వాళ్ళు అంత ఎఫిషియెంట్గా అయితే పని చేయలేకపోతారు. అలాగే ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. అలాగే ఆ మిషన్ రీజనరేషన్ కూడా ఎక్కువసార్లు కావాల్సి ఉంటుంది. ఈ మిషన్ 5 నుంచి 7 సార్లు రీజనరేట్ అయ్యే సమయంలో అదే కాంపిటీటర్ మిషన్లు అయితే 7 నుంచి 9 సార్లు అయితే రీజనరేట్ అయితే అవుతూ ఉంటాయి. అందువల్ల మిషన్ అనేది ఫ్యూయల్ ఎఫిషియెంట్గా ఇవ్వలేకపోవచ్చు. అలాగే ఈ మిషన్లో చూసుకున్నట్టయితే మనకు రీజనరేషన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ టైం ప్రొడక్టివిటీ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ మిషన్ ఇంజన్ విషయానికి వచ్చినట్టయితే కిర్లోస్కర్ ఇంజన్తోనైతే రావడం జరుగుతుంది. దీనివల్ల మనకు మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది, ఎక్కువ రోజుల వరకు కూడా సర్వీస్ చేయించాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ పేపర్ల వరకు ఈ మిషన్ సూపర్ అని అనకుండా డిగ్గింగ్ ఫోర్సే కానీ లోడింగ్ ఫోర్సే కానీ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రొడక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే కాంపిటీటర్ మిషన్లతో పోలిస్తే 15 నుంచి 20% ప్రొడక్టివిటీ అయితే ఎక్కువ ఉంటుంది 1100 RPM వద్ద. అది మాత్రమే కాకుండా కాంపిటీటర్ మిషన్లో 5 మిషన్లు పనిచేసే వర్క్ని బుల్ మిషన్లు అయితే కేవలం 4 మిషన్లే కంప్లీట్ చేస్తాయి. ఈ మిషన్ అయితే 1.26 క్యూబిక్ మీటర్ల లోడింగ్ బకెట్తో అయితే రావడం జరుగుతుంది. హైయెస్ట్ డంపింగ్ హైట్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే 90 స్క్వేర్ కట్ బకెట్ రావడం వల్ల సివిల్ వర్క్స్లో అయితే పని అయితే ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనం టైంను కూడా సేవ్ చేసుకోవచ్చు. డ్యూరబిలిటీ విషయానికి వచ్చినట్టయితే హెవీ డ్యూటీ పిన్స్ అలాగే బుషెస్తో వస్తుంది. దీనివల్ల ఈ బుషెసే కానీ లేదంటే పిన్సే కానీ రెండింతల లైఫ్ టైం పెరుగుతుంది. అలాగే కరారో గేర్ బాక్స్ యాక్సిల్ అయితే ఇటాలియన్ టెక్నాలజీతో అయితే తయారు చేస్తున్నారు. అలాగే ఇందులో యూజ్ చేసే ఆయిల్ అనేది సేమ్ ఉంటుంది. దీనివల్ల అయితే మనం ఈజీగా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. ఎఫిషియన్సీ విషయానికి వచ్చినట్టయితే SBS సింగిల్ లేయర్ సైడ్ బై సైడ్ రేడియేటర్తో వస్తుంది. అలాగే సుపీరియర్ కూలర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ విషయానికి వచ్చినట్టయితే స్టీల్ కింగ్ పోస్ట్ క్యారియర్ అండ్ బేస్తో వస్తుంది. అలాగే వెల్డింగ్ రిపేర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్లీ డిజైన్తో అయితే తయారు చేశారు. లోవర్ లైఫ్ సైకిల్ మెయింటెనెన్స్ కాస్ట్తోనైతే తీసుకురావడం జరుగుతుంది. 24/7 సర్వీస్తోనైతే బుల్ కంపెనీ వాళ్ళైతే రావడం జరుగుతుంది. ఇండియా వైడ్గా 106 సర్వీస్ సెంటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. స్పేర్ పార్ట్స్ అయితే అవైలబిలిటీగా ఉండడం జరిగింది. మిషన్ మనకు ఫ్యూయల్ ఎఫిషియెంట్గా వస్తుంది, మనం వర్క్ అనేది తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే డ్యూరబిలిటీగా అయితే ఉండడం జరుగుతుంది. ఒకసారి మిషన్ ఎక్స్టర్నల్ లుక్స్ చూసుకున్నట్టయితే మనకు హెవీ మెటీరియల్తోనైతే మనకు ఫ్రంట్ లోడర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనము ఒక్కసారి మనం వీటి థిక్నెస్ చూసుకున్నట్టయితే చాలా హెవీ థిక్నెస్ గల
స్టీల్ని యూజ్ చేసి అయితే ఈ మిషన్ అయితే తయారు చేశారు. అలాగే పెయింటింగ్ అనేది ఎక్కువ రోజులు పోకుండా, అలాగే మనకి ఈ మిషన్ రస్ట్ రాకుండా ఉండే విధంగా అయితే పౌడర్ కోటింగ్తోనైతే ఈ మిషన్ అయితే తీసుకువస్తున్నారు. ఒకసారి అయితే ఈ మిషన్ లోపలికి ఎక్కుదాము. ఇక్కడ చూడొచ్చు డోర్ పైన హై స్పీడ్ సిరీస్ అని ఉంది. సిఈవి స్టేజ్ 5 అంటే మనకి ఇప్పుడు మామూలుగా బైక్స్ కార్లు అయితే BS6 ఉన్నాయి కదా, బట్ ఈ మిషన్స్ అయితే ప్రజెంట్ అయితే BS5 స్టేజ్లోనే ఉండడం జరిగింది. మంచి సస్పెన్షన్ గల సీట్తో అయితే రావడం జరుగుతుంది. సీట్ని కూడా మనకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే క్యాబిన్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మనం ఇందులోకి వెళ్ళి ఈజీగా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మూవ్ అయ్యే విధంగా అయితే ఇచ్చారు. ఇక్కడ బ్యాక్ సైడ్కి సంబంధించిన జాయ్స్టిక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఆపరేటర్ కాకుండా ఎవరైనా హెల్పర్స్ లాంటి వాళ్ళు కూర్చోవాలనుకున్నా కూడా ఇక్కడ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మనం స్టీరింగ్ చూసుకోవచ్చు. ఇక్కడైతే దీనికి సంబంధించిన ఫ్రంట్ లోడర్కి సంబంధించిన జాయ్స్టిక్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించిన స్విచ్చెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మిషన్తో మనం ఫ్యూయల్ సేవ్ చేసుకోవచ్చు, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే చాలా రోజుల వరకు అయితే ఈ మిషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. ఇండియా వైడ్గా 106 డీలర్షిప్స్ అయితే ఉన్నాయి. 24/7 సర్వీస్ అయితే కంపెనీ వాళ్ళు అయితే అందిస్తున్నారు. ఇండియా వైడ్గా మనకు స్పేర్ పార్ట్స్ అయితే అవైలబిలిటీగా ఉండడం జరిగింది. ఇండియాలో సెకండ్ ప్లేస్లో అయితే బ్యాక్ లోడర్ సెగ్మెంట్లో అయితే ఈ మిషన్ అయితే రావడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా ఈ సెగ్మెంట్కి సంబంధించిన ఎలాంటి మిషన్ అయినా తీసుకొచ్చి 1100 RPM వద్దన పక్కన పెట్టి వర్క్ చేస్తే మా మిషన్ను మించిన మిషన్ లేదని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ఈ మిషన్ అన్న ఛాలెంజ్కి వచ్చి గెలిచినట్టయితే 50,000 విన్నింగ్ అమౌంట్ కూడా ఇస్తానంటున్నారు. ఇంకెందుకు లేట్, బుల్ SD సూపర్ స్మార్ట్ హై స్పీడ్ సిరీస్కి సంబంధించిన ఈ మిషన్కి సంబంధించిన ఎంక్వైరీ చేయాలనుకుంటే కింద ఉండే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి.